తెలంగాణలో నిన్నటితో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7010 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే 3502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 1505 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. 4వ స్థానంలో ఉంది బీజేపీ. బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12728 గ్రామ పంచాయతీలలో 688 పంచాయతీలని కైవసం చేసుకుంది. ఇక పంచాయతీల్లో పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 22న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గెజిట్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో 12728 గ్రామ పంచాయతీలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7010 అంటే డైరెక్ట్గా ఆ పార్టీ గుర్తులపై ఏం పోటీ చేయరు, పార్టీ గుర్తులు ఏం పనిచేయవు ఇక్కడ. అయినప్పటికీ వాళ్ళు బలపరిచే అభ్యర్థులు ఉంటారు చూసారా, అది బలపరచడం కూడా ఒక్కో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే 3-4 పోటీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీ కదా. సో అట్లా ఇక్కడ గుర్తులో కొంత ప్రావీణ్యం ఏముండకపోవచ్చు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులను బట్టే ఆయా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. సహజంగా మీ అందరికి తెలిసిందే ఎన్నికలు ఎలా జరుగుతాయనేది. పార్టీల యొక్క పర్సంటేజ్ 10%, 90% అభ్యర్థి యొక్క వ్యక్తిగత ఇమేజ్ అక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏ ప్రజాప్రతినిధో అంటే ఓ ఎమ్మెల్యేలు కొన్ని గ్రామాల్లో చేస్తే ప్రచారం చేయవచ్చేమో, కానీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ముఖ్యమంత్రులు పోయి ప్రచారం చేసేంత సీన్ ఉండదు. సో వ్యక్తిగతంగా ఆ గ్రామంలో ఆ పోటీ చేసినటువంటి ఆయన ఎటువంటి ప్రజాసేవ చేసిండు, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గెలుపొందితే ఏం చేస్తాడు, ఆయన పైన ప్రజలకున్న విశ్వాసం నమ్మకం అన్నీ కలగలిపితే వచ్చే రిజల్టే ఇవన్నీ కూడా. సో 7010 కాంగ్రెస్ పార్టీలు బలపరిచినటువంటి వ్యక్తులు గెలిస్తే 3502 బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఇండిపెండెంట్ల కంటే తక్కువగానే పడిపోయింది బీజేపీ పర్సంటేజ్. అక్కడ ఇండిపెండెంట్లు 1505 మంది ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే బీజేపీ 688 మంది అభ్యర్థులని అంటే తమ పార్టీకి సంబంధించి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. కొన్ని చోట్ల బీజేపీ కూడా ఏకగ్రీవాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా పార్టీల గుర్తుపరంగా జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇప్పుడు 3502 మంది గెలిచారు. సో మనం చూసాం మొన్నే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరి ఇతరాతరులు ఉన్నా కూడా మేము గతంలో పోటీ చేసి ఓడిపోయాము, లేకపోతే మీరు మాకు ఓటు వేయకపోతే అంటే డెఫినెట్గా ఉంటుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో మేము 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాము, అప్పుల పాలైపోయాము, మీరు కనుక ఈసారి వాళ్ళు గెలిపించకపోతే మాకు చావే శరణ్యం అన్నట్టు వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. కొంత ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ ఓటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి విధంగా జరిగినటువంటి తరుణంలో మీరు చావడమేమోగా నేనే చంపేస్తా అని చెప్పి అనిరుద్ రెడ్డి మాట్లాడుకు రావడం, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన కూడా నేనే నిధులు ఇవ్వాలి, నేను కనుక ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి, కాబట్టి నోరు మూసుకొని కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత మట్టా రాగమయ్య దయానంద్ వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యేగా వాళ్ళు ప్రచారం చేసే సమయంలో కూడా ఇటువంటి ప్రసంగాలే మాట్లాడుకొచ్చారు. దీంతో ఇప్పుడు 3502 మంది గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీలోనే వాళ్ళంతా కొనసాగుతారనేది గ్యారంటీ లేదు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తులు పనిచేయవు, పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందొచ్చేమో, కానీ ఆ తర్వాత జరిగేటువంటి తరుణంలో అందరూ కూడా కండవాలు మార్చి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమో లేకపోతే వాళ్ళ గ్రామంలో రోడ్డు కావాలనో రకరకాల అవసరాల కోసం డెఫినెట్గా మారక తప్పదనేది మాత్రం అందరికీ తెలిసిందే. సో 12728 గ్రామ పంచాయతీల్లో 12728 గ్రామ పంచాయతీల్లో 7010 కాంగ్రెస్, 3502 బీఆర్ఎస్, బీజేపీ 688, ఇతరులు 1505 స్థానాల్లో గెలుపొందారు. సో ప్రజెంట్ ఈ గెలుపోటముల పైన రాజకీయ పార్టీలు ఏం చెప్తూ ఉన్నాయి, రాజకీయ పార్టీల అభిప్రాయం ఏంటి, సో రాజకీయ పార్టీల అభిప్రాయం ఎలా ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈరోజు ఈ పంచాయతీ ఎన్నికలపైన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మనం నెంబర్స్ చూస్తూ ఉన్నాం. సో 7228 గ్రామ పంచాయతీలకు సంబంధించి 12728 గ్రామ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు 7010. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా భారీ మెజార్టీ, 4000 పైచిలకు మెజార్టీతో 3500 4000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక బీఆర్ఎస్ ఇక్కడ 3502, ఈ గుర్తులేం పనిచేయవు, అక్కడ ఈ గుర్తులు ఉండవు, ఇండిపెండెంట్లే.
బట్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కింద లెక్క వేసుకుంటారు. ఇక బీజేపీ 688 4th స్థానంలో ఉంది. ఇతరులు వచ్చేసి 1505 స్థానాల్లో వీరంతా గెలుపొంది జరిగింది. సో 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలైతే అయిపోయాయి, కానీ అసలు కథ ఇప్పుడే మిగిలి ఉంది. సో 22 తారీఖున ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలంటే ఈ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ తేడాలు ఏముండవు. ఆ సర్పంచ్ అందరికి నిధులు ఇవ్వాలి కదా. ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకు నిధులు కావాలి. 3500 కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా వచ్చినటువంటి నిధులు మిగిలి ఉన్నాయి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం. అవి ఏ రకంగా విడుదల చేస్తారు, ఒక్కో గ్రామ పంచాయతీకి ఎంత వస్తాయి, ఆ జనాభా ప్రాతిపాదికన ఎన్నెన్ని నిధులు విడుదల చేస్తారు, గతంలో వచ్చి పెండింగ్లో ఉన్నటువంటి అంటే గతంలో వచ్చి ఆగిపోయినటువంటి నిధులని ఇప్పుడు ఎలా డిస్పర్స్ చేస్తారు, ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్లే. సో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పథకాలకు సంబంధించిన విషయంలో కొంత వ్యతిరేకత కనబడుతోంది కాంగ్రెస్ పార్టీకి. అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేకపోయారు. ప్రజలు ఇంకా నెచ్చడం కానీ వాళ్ళ పథకాలని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా ఈ సర్పంచ్ నిధులు ఎలా కేటాయిస్తారో చూడాలి. ప్రతినిధి మధు ఉన్నారు. మధు, క్షేత్రస్థాయిలో గుర్తుల పరంగా పార్టీ సింబాలిక్ పనిచేయకపోయినా కూడా ఆయా పార్టీలకు అనుసంధానంగా ఉన్నటువంటి అభ్యర్థులు లేదంటే బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం ఇప్పుడు ఆ పార్టీలకు ఎటువంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉందని చెప్పి ఏదైనా బాధపడుతుందా? క్షేత్రస్థాయిలో మాకు పార్టీ బలంగా ఉందని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3500 వరకు పరిమితం అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సుమారుగా 7010 స్థానాలు గెలుపొందగలిగింది. బీజేపీ ఎప్పుడు లేని విధంగా అనూహ్యంగా పుంజుకుంది ఇక్కడ. సో రాజకీయ పార్టీల వర్షన్ ఏంటి? ఆల్రెడీ రాత్రి పూర్తి ఫలితాలు అందక ముందుకే పార్టీల వెర్షన్ వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు అనేటువంటి చర్చ చేశారు కాంగ్రెస్. దానికి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్ కాస్త బూస్ట్ పార్టీకి. అంటే ఇంత ప్రెజర్ చేసినా, ప్రభుత్వం నుంచి ఇంత ఒత్తిడి ఉన్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యవేక్షణ చేసినా కూడా, ఎంత ప్రెజరైజ్ చేసినా కూడా 3 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉందని తెలిసినా కూడా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారనేటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వెర్షన్ కనిపిస్తా ఉంది. ఇంకా ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారనేటువంటి వెర్షన్ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ఏమో యథావిధిగా ఎక్కువ స్థానాలు మమ్మల్ని ఆదరించారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేటువంటి ప్రచారం చేశారు ప్రతిపక్షాలన్నీ కూడా. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపు ప్రజలు నిలబడట్లేదు అనేటువంటి ప్రచారం చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 7010 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గెలిచిందంటే ఇదే నిదర్శనం అనేటువంటి కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ పార్టీ వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే బీజేపీ ఇక్కడ గతంలో ఎప్పుడూ లేనంటూ కొంత విధంగా దాదాపు 100 నుంచి 200 రెట్లకు పైగా ఈసారి బీజేపీ పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలో తమ సత్తా చాటింది. ప్రచారం చేయలేదు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, వారు పెద్దగా తిరిగి ప్రచారం చేసింది లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వతహాగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని ఈ రకంగా గ్రామాలలో పంచాయతీలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 688 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. 2018లో ఇట్లాంటి ఇన్సిడెంట్ లేదు, అంతకుముందు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేదు బీజేపీకి సంబంధించి. సో ప్రచారం చేయకుండా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. బీజేపీ నాయకులు కనుక ఫ్యూచర్ లో ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా ప్రజలను ఆకట్టుకుంటే ప్రజలు బీజేపీ వైపు ఉండే అవకాశం ఉంది అనేటువంటి వెర్షన్ బీజేపీ నాయకుల్లో కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఆ 22nd ముహూర్త బలం బాలైనందువల్ల ప్రభుత్వం కూడా సర్పంచ్, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సూచన మేరకు 22 తారీఖు వారికి అవకాశం కల్పిస్తా ఉంది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు నుంచి గెజిట్ ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు స్వతహాగా అధికారికంగా నిధుల విషయంలో కానీ, గ్రామాలలో నిర్ణయాల విషయంలో కానీ వీళ్ళు నిర్ణయాత్మకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఈ బూస్ట్ ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రజలు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ రిజల్ట్ చూస్తుంటే కొంత వాళ్ళకు పాజిటివ్గానే కనబడుతోంది. దాదాపుగా 7000 అంటే డబుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. సో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితం వచ్చింది అనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ? బీజేపీ అయితే గతంలో ఏమాత్రం లేనటువంటి పార్టీ కొంత 688 స్థానాల్లో గెలుపొందగలిగింది అన్నప్పుడు బీజేపీకి డెఫినెట్గా ఇది ఒక బూస్ట్ అని చెప్పాలి. సో బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి ఏం చెప్తా ఉన్నారంటే, ఇంత ప్రెజరైజ్ చేసినా కూడా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు ప్రచారం చేయడం, బెదిరింపులకు పాల్పడము, తర్వాత ఓపెన్ స్టేట్మెంట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను గెలిపిస్తే నిధులు ఇవ్వము, మీకు ₹1 కూడా ఇవ్వము అని ఒక ఎమ్మెల్యే అంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు మెడపట్టి గెంటేస్తాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గెలిపిస్తే అని చెప్పినా కూడా ఇటు గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను, డిప్యూటీ సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్లను గెలిపించడంతో పాటు
బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచ్లను, డిప్యూటీ సర్పంచ్లను, తర్వాత వార్డు మెంబర్లను గెలిపించడం అనేటువంటిది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు ప్రజలు భయపడట్లేదు అనేటువంటి ఒక మెసేజ్ అనేటువంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ చాలా సంతోషంగానే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇంత ప్రెజరైజ్ చేసినా కూడా మేము ఎంత మేర సీట్లు సాధించాలో సునాయాసనంగా సాధించగలిగాం. ఒక ఎమ్మెల్యే ప్రచారం చేయలేదు, ఒక మాజీ మంత్రులు కానీ తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఎవరు కూడా ప్రచారం చేయకుండా ఈ రీతిలో ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం పెద్ద ఎత్తున ప్రెజరైజ్ చేసినా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ అయితే వెలిపుచ్చుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఒకసారి జిల్లాల వారికి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నా దగ్గర జిల్లాల వారి కూడా కొంత డాటా ఉంది. సో జిల్లాల వారీగా ఆదిలాబాద్ జిల్లాలో, అది ఉమ్మడి ఆదిలాబాద్ గారు, కేవలం డివైడ్ అయినటువంటి ఆదిలాబాద్ 33 జిల్లాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కంపారిటివ్ టు కాంగ్రెస్. కాంగ్రెస్కి 32 వస్తే బీఆర్ఎస్కి 64 వచ్చాయి. ఇక్కడ బీజేపీ 10 స్థానాల్లో గెలుపొందగలిగింది. సో ఆసిఫాబాద్లో సో కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటాపోటీగా 40-42 ఆ స్థానాల మధ్య ఆగిపోయాయి. ఇక నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా, కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ ఇక్కడ బెటర్ పర్ఫార్మ్ చేసింది. నిర్మల్లో హైయెస్ట్ బీజేపీకి వచ్చినటువంటి 688 స్థానాల్లో ఇక్కడ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది నిర్మల్ నుంచే. నిర్మల్లో ఏకంగా 73 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 73 స్థానాల్లో నిర్మల్ జిల్లాతో పాటుగా నిర్మల్ ఎమ్మెల్యేగా అక్కడ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో ఆయన బీజేపీ ఎల్పీ నేత కూడా. సో అక్కడ నిర్మల్ ఆ ప్రాంతం అంతా కూడా కొంత బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధిక శాతంగా ఉండడం అంతా కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. సో మంచిర్యాలలో బీజేపీ 0, కాంగ్రెస్ 51. సో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ మెజార్టీతో ఉంది. సో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది కామారెడ్డిలో. ఇక కరీంనగర్లో పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్లు రెండు సరి సమానంగా 38 స్థానాల్లో తమ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. ఇక జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీ సాధించింది. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్. సో కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఆయన జిల్లాలో మాత్రం కొంత బీఆర్ఎస్ మెజార్టీలో ఉంది. బీఆర్ఎస్ 43 స్థానాల్లో గెలుపొందితే కాంగ్రెస్ కేవలం 15 మాత్రమే. కానీ అక్కడ కూడా బీజేపీ కొంత పర్ఫార్మెన్స్ చూపించగలిగింది. బీజేపీ 10 స్థానాల్లో గెలుపొందగలిగింది. అక్కడ ఇండిపెండెంట్ల కంటే బీజేపీ 4వ స్థానమే. మెదక్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు. సో 70-80. సో 70 సీట్లే అయినప్పటికీ కొంత టఫ్ ఫైట్ ఉందని చెప్పాలి. సో సంగారెడ్డిలో కాంగ్రెస్ 1 సైడెడ్ ఉండిపోయింది. 170 స్థానాలు, అటు బీఆర్ఎస్ పార్టీ 50 మాత్రమే. సో సంగారెడ్డిలో 1 సైడెడ్గా ఉండిపోయింది. నిజామాబాద్లో దాదాపుగా 95 స్థానాల్లో కాంగ్రెస్, 40 స్థానాలు అంటే సగానికి ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందగలిగింది బీఆర్ఎస్తో పోలిస్తే. ఇక మహబూబాబాద్లో హోరాహోరీ పోరు 50-60. సో 60 కాంగ్రెస్, 50 బీఆర్ఎస్. తర్వాత వనపర్తిలో 50 కాంగ్రెస్ వస్తే 22 బీఆర్ఎస్ వచ్చాయి. కొంత టఫ్ ఫైట్ అక్కడ కూడా. సో నాగర్ కర్నూలులో 100 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిన వ్యక్తులు గెలిస్తే 30 సీట్లు మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. సో నారాయణపేటలో 60-20. సో కొంత టఫ్ ఫైటే ఉంది అక్కడ కూడా. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ సాధించిందని చెప్పాలి. జోగులాంబ గద్వాల్లో బీఆర్ఎస్ అధిక సీట్లు సాధించింది. తర్వాత వరంగల్లో కాంగ్రెస్ అధిక సీట్లు, హన్మకొండలో కాంగ్రెస్ అధిక సీట్లు, జనగామలో కాంగ్రెస్ 1 సైడ్. తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్ 1 సైడెడ్. మహబూబాబాద్లో అయితే 115 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ గెలిస్తే కేవలం 40 స్థానాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. ములుగులో 1 సైడ్. తర్వాత రంగారెడ్డిలో 84 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే 48 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. నల్గొండలో 180 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది, 1 సైడ్ అక్కడ కూడా దాదాపుగా. సూర్యాపేటలో 103 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 34 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది, అక్కడ 0 బీజేపీ. ఇక యాదాద్రి భువనగిరిలో 72 కాంగ్రెస్, ఖమ్మంలో 129 కాంగ్రెస్, భద్రాద్రి కొత్తగూడెంలో 101 వార్ 1 సైడ్ భద్రాద్రి కొత్తగూడెంలో. ఇక 0 వచ్చిన స్థానాలు బీజేపీ ఎక్కడున్నాయంటే మంచిర్యాలలో 0, తర్వాత జోగులాంబ గద్వాల్లో 0, వరంగల్లో 0, జనగామల 0, మహబూబాబాద్లో 0, ఆ తర్వాత సూర్యాపేటలో 0, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. సో చాలా చోట్ల బీజేపీ 0కి పరిమితమైంది. బట్ ఏదేమైనా గత ఎన్నికలతో పోలిస్తే 2000 అంటే మొదటిసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి రెండో ఎన్నిక ఇది గ్రామ పంచాయతీలకి. ఈ రెండో ఎన్నికలో బీజేపీ గతంతో పోలిస్తే కొంత పుంజుకుంది. గతంలో నాకు తెలిసి బహుశా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్
127, 100 ఆ లోపు వరకే బీజేపీ సర్పంచ్లేమో గెలిచారంట మొత్తం ఈ జిల్లాలన్నింటిలో కలిపితే. కానీ ఇప్పుడు 688 అంటే సుమారుగా 10 ఆల్మోస్ట్ 5 నుంచి 10 వరకు పెరిగింది. సో ఈ మెజారిటీని బీజేపీ చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. గ్రౌండ్లో మేము కూడా ఉన్నాం, మేము కూడా పనిచేస్తున్నామని చెప్తోంది. సో ఇప్పుడు పార్టీల గుర్తుపరంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీల గుర్తులు పనిచేయవు. ఇక్కడ గుర్తులు ఏమాత్రం కూడా ఇక్కడ పెద్దగా ఉండవు. పార్టీలకు సంబంధించి 10% ఉంటే ఇండివిజువల్ అభ్యర్థులుగా 90% ఇమేజ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ జరిగింది ఇది మనం కంపల్సరీ మ్యాండేట్గా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారా, ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారనేది మాత్రం చాలా గ్యారంటీగా చెప్పలేదు. ఒకవేళ కనుక ఈ రిజల్ట్సే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కనుక రిఫ్లెక్ట్ అయితే అప్పుడు చెప్తాం. అప్పుడు పార్టీల గుర్తుల పరంగా జరిగే ఎన్నికలు కాబట్టి అప్పుడు నిజంగానే ఎంపీటీసీలు ఈ స్థాయిలో గెలుపొందగలిగితే, అప్పుడు ఈ స్థాయిలోనే జెడ్పీటీసీలు గెలుపొందగలిగితే అప్పుడు ప్రజలంతా ఈ పలానా పార్టీ వెంట ఉన్నారనేది అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ పార్టీ గుర్తులు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి వ్యక్తిగతంగా ఈ క్రెడిట్ అంతా ముందుగా ఆ సర్పంచ్లకే, ఆ సర్పంచ్గా గెలిచిన వారికే వ్యక్తిగతంగా ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. ఆ తర్వాత పార్టీలు. సో ఒకసారి మళ్ళీ మీకు రిజల్ట్ చూపిస్తాను ఇక్కడ నేను. సో 12,728 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది 7,010 గ్రామ పంచాయతీలు, బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది 3,502 గ్రామ పంచాయతీలు, బీజేపీ 688, అటువైపు ఇండిపెండెంట్ వచ్చేసి 1,505 గ్రామ పంచాయతీలు గెలుపొందారు. సో మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ఆ సర్పంచ్ల గెలుపు, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్తోనే గెలిచిన గెలుపు అనేది అందరికీ తెలిసిందే. సో బట్ మీరు మీ గ్రామ పంచాయతీలో ఆ సదరు సర్పంచ్ ఇచ్చిన హామీలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఈ నెల 22 తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చడం కోసం మీరు డెఫినెట్గా వాళ్ళని అడగండి, ఆ పనులు చేయించుకోండి. మీ ఇంటి ముందు మురికి కాలువలు, లేకపోతే డ్రైనేజ్ ఇబ్బందులు ఉన్నా, లేకపోతే నీటి సరఫరా సరిగ్గా లేకపోయినా, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కూడా అడిగే ప్రయత్నం చేయండి, ఆ సమస్య నెరవేర్చుకోండి. మొత్తంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క సార్థకత ఏంటి అని అంటే లోకల్ గవర్నెన్స్ రావడం మూలంగా మీ దగ్గర ఏం సమస్య ఉందో మీకే నెరవేర్చుకునే హక్కు ఇవ్వడమే ఈ గ్రామ పంచాయతీల ఉద్దేశం. అది నిజంగా నెరవేరాలంటే మీ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసినా ఓటు వేయకపోయినా అక్కడ గెలిచే వ్యక్తికి మీరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు నుంచి ఆయన మీ సర్పంచ్, మీరు ఆయన చేత పాలించేటువంటి ప్రజలు. సో డెఫినెట్గా ఆ గౌరవాన్ని కొనసాగించండి. మీ యొక్క లోకల్ గవర్నెన్స్ ఉపయోగించుకొని మీ గ్రామాలు అభివృద్ధి చేసుకునే ప్రయత్నించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.